హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఈ ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గారు తానే డైరెక్టర్ గాను యాక్టర్ గాను చేసిన మూవీ యూఐ. అయితే గతంలో కూడా ఉపేంద్ర గారు డైరెక్ట్ చేసిన ఎన్నో మూవీస్ బ్లాక్ బస్టర్స్ మరియు సూపర్ హిట్స్ గా అయ్యాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఉపేంద్ర గారి యూఐ మూవీ అనేది రిలీజ్ అయిందనమాట. ఈరోజు ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ఉపేంద్ర గారు తెలుగులో కూడా చేయడం వల్ల మూవీపై అయితే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు మూవీ అనేది ఎలా ఉంది, అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ వచ్చేసి పగలు రాత్రి సత్య వర్సెస్ కల్కి భగవాన్ అనే కాన్సెప్ట్ తోటి నడుస్తుందన్నమాట. 2040లో ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి కొంచెం సెటరికల్ గా ఉపేంద్ర గారు తీశారు. అటు హీరోగాను ఇటు డైరెక్టర్ గాను ఉపేంద్ర గారు అయితే వన్ మ్యాన్ షో చేశారు. తన యొక్క డిఫరెంట్ టేకింగ్ తోటి మనకు వింటేజ్ ఉపేంద్రని గుర్తు చేశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అయితే తన అభిమానులకు అయితే విజువల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీలో వచ్చే సాంగ్స్ కూడా సెటరికల్ గానే ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్టుగా పాటలను డిజైన్ చేసుకున్నాడు. అయితే ఈ మూవీలో ఒక ఎపిసోడ్ అయితే ఇప్పటి వరకు ఏ దర్శకుడికి కూడా ఇటువంటి ఆలోచన రాని విధంగా ఇలా తీయాలి అనే ఒక ఆలోచన రాని విధంగా తెరకెక్కించాడు. డైరెక్టర్ గా ఉపేంద్ర గారు తన డిఫరెంట్ టేకింగ్ తోటి పాత ఉపేంద్రను గుర్తు చేస్తారు. ఇక మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ మరో ఎత్తు. ఈ సినిమాలో 2 డిఫరెంట్ క్లైమాక్స్లు పెట్టాలనే ఆలోచన వచ్చినందుకు ఉపేంద్ర గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మేకింగ్ లో క్వాలిటీని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక చెప్పాలంటే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు యూఐ మూవీ. ఇక సినిమా మొత్తాన్ని తానొక్కడే వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి క్లైమాక్స్ వరకు తన చుట్టూనే స్టోరీ మొత్తం తిరుగుతుంది. అయితే ఉపేంద్ర గారు ఆ డైరెక్షన్ ఒక్కటే కాకుండా యాక్టింగ్ తో కూడా అదరగొట్టాడు ఈ మూవీలో. ఇప్పుడు ప్రపంచం ఫేస్ చేస్తున్న కొన్ని రియల్ ప్రాబ్లమ్స్ ని దీనిపై బలంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక మూవీ స్టార్టింగ్ లోనే మీరు ఇంటెలిజెంట్ అనుకుంటే థియేటర్లో నుంచి బయటికి వెళ్ళిపోండి అనేసి సినిమా మొదట్లోనే ప్రేక్షకులకు సవాల్ విసిరాడు. రియల్ టైం ప్రాబ్లమ్స్ తోటి హార్ట్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్ తోటి యూఐ మూవీ అదరగొట్టింది. ఇక ఇలాంటి కథలున్న సినిమాలు రావడం మాత్రం చాలా అరుదు. కాబట్టి ఈ మూవీని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా చూడాల్సిందే. సో ఇదన్నమాట మ్యాటరు. ఇక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.